రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రహదారులు భద్రతా విషయంలో ఆర్ఎండ్బీ రవాణా శాఖల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. రోడ్లపై గుంతలు ఉండడం, సరైన మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులను అడ్డంగా నిలిపివేయడం వంటి చర్యల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై సంబంధిత శాఖలు బాధ్యతగా స్పందించాలని సూచించారు. రహదారి భద్రత విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాయకుడు 2-3 సలహాలు వినండి. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ. ఆగి ఉన్న బస్సులను గుద్దుకుని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సైరన్స్, ప్లేట్స్, సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతే లేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం, మీ ఆర్టీఓలు, మీ వెహికల్ ఇన్స్పెక్టర్ల డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు. విన్నారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్, ఆర్ఎండ్బీ అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్తో గనక మీరు నడిపితే ఈ యాక్సిడెంట్లు తక్కువైతాయి, ఇల్లీగల్గా ఇవి తక్కువైతాయి. తర్వాత మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ మీరు నేను కలిసి విజిట్ చేసినాం. ఇంతవరకు మళ్ళీ అది ప్లాన్లో రాలేదు, వర్కౌట్ కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం 6-7 కోట్లు ఇచ్చి అప్పుడు తయారు చేసి కూడా మెయిన్ రోడ్డు మీద పెట్టొచ్చు. అది మీరు పెడతారా, ఆర్ఎండ్బీ పెడతారా?